ఈ జగన్మోహన్ రెడ్డి మావిగన్కి సంబంధించి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు తీవ్రంగా విమర్శించడంతో పాటు కొంతమంది ప్రశ్నిస్తున్నారు కూడా. సరే, ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వ్యతిరేకించారు అనేది కాసేపు పక్కన పెట్టి వాళ్ళు మాట్లాడుతున్న కొన్ని పాయింట్లు కరెక్టే. ముఖ్యంగా జర్నలిస్టు సాయి మన అందరికీ తెలుసు. వాస్తవానికి ఇదే జర్నలిస్టు సాయిని గతంలో విజయసాయి రెడ్డి పేటీఎం జర్నలిస్ట్ అని ఒక పేరు కూడా పెట్టాడు. ఏదైతే వైసీపీ సోషల్ మీడియాలో యూట్యూబ్కి ప్రతి నెల డబ్బులు ఇస్తారో అలాంటి యూట్యూబ్ ఛానల్స్లో జర్నలిస్టు సాయి యూట్యూబ్ ఛానల్ కూడా ఒకటి ఉందని చెప్పి విజయసాయి రెడ్డి ఒక విమర్శ చేశాడు. విజయసాయి రెడ్డికి వైసీపీ సోషల్ మీడియా మీద పూర్తిగా గ్రిప్ ఉంది. మొత్తాన్ని నడిపింది ఆయనే. 2019 నుంచి సోషల్ మీడియాని మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఓడిపోయే వరకు ఆల్మోస్ట్ గెలిచిన వరకు అయితే పూర్తిగా విజయసాయి రెడ్డి ఉన్నాడు. తర్వాత కొంచెం పక్కన పెట్టారు అనుకుంటే అది వేరే విషయం. కాబట్టి అలాంటి వ్యక్తే పేరు పెట్టాడు. బట్ అలాంటి జర్నలిస్టు సాయి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని సమర్థించలేకపోతున్నాడు. ఎందుకంటే పాపం గతంలో 3 రాజధానులు అన్నప్పుడు దానికి మద్దతుగా వీళ్ళు వీడియోలు చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కవర్ చేసుకుంటూ వచ్చారు. అలాగని చెప్పి అన్ని నిర్ణయాలు కవర్ చేయాలంటే వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇదే జర్నలిస్టు సాయి దీన్ని విమర్శించాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో అనుకూలంగా మాట్లాడింది బయటకు వస్తాయి, లేదా అనుకూలంగా మాట్లాడారు అనుకోండి గతంలో విమర్శించినవి బయటకు వస్తాయి. సో మనందరికీ తెలిసింది. అయితే ఈ జర్నలిస్ట్ సాయి కొన్ని పాయింట్లను అయితే కరెక్ట్గా మాట్లాడాడు. ఒకసారి ఎందాం ఆ పాయింట్లు ఏంటనేది. క్రిందసారి మనం 3 రాజధానులు అని వెళ్ళలేదు ఎన్నికలకు ముందు. అమరావతి అక్కడే ఉంటుందని వెళ్ళాం 19 ఎన్నికలకు ముందు. ఓటేశారు ప్రజలు. కానీ 3 రాజధానులు అని చెప్పి వెళ్ళాం మొన్నటిసారి. విశాఖపట్నం వాళ్ళు మాకు రాజధాని అక్కర్లేదని ఓడగొట్టారు. రాయలసీమ వాళ్ళు మాకు హైకోర్టు అక్కర్లేదని ఓడగొట్టారు. అమరావతి ప్రాంతంలో నువ్వు తీసేసావు కాబట్టి అని ఓడగొట్టారు. 3 ప్రాంతాల్లో ఓడిపోయాకన్నా మనకి జ్ఞానోదయం రావాలి కదా. ఇప్పుడు ఏంటి ఇవాళైనా సరే ఏంటి మీ రాజకీయ భవిష్యత్తు ఏంటి? మీరందరూ ఏమని చెప్పుకుంటారు రేపు పొద్దున ప్రజలు? సో విన్నారు కదా. సో స్పష్టమైన మాటలు 2 మాట్లాడాడు. అగ్రీ చేయాలి మనం. ఏంటి ఆ మాటలు అంటే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్ళేటప్పుడు నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే పార్టీ ఆఫీస్ కట్టుకున్నాను, సో అలాంటి నేను రాజధాని మారుస్తానని ఎలా విమర్శిస్తారని చెప్పి TV9కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో స్వయంగా ఆయనే చెప్పాడు. వాళ్ళ నాయకులు కూడా చెప్పారు. సో అంటే అమరావతి నేను ఎక్కడికి మార్చటం లేదు, నేను ఆల్రెడీ అసెంబ్లీలో కూడా ఆమోదం తెలిపాను కదా అనే నినాదంతో వెళ్తే జగన్మోహన్ రెడ్డిని నమ్మారు. కానీ 2019లో గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? లేదు అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు అన్నాడు. కరెక్ట్గా 2024లో కూటమేమో అమరావతి రాజధాని నినాదంతో వెళ్ళింది, జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల నినాదంతో వెళ్ళాడు. ప్రజలు ఏం చేశారు? పోనీ జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా చెప్పింది మిగతా 2 డమ్మీనే. ఆయన అసలు ఉద్దేశం వైజాగ్ని క్యాపిటల్ చేయాలని. సో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా నేను వైజాగ్ని మారుస్తున్నాను అని చెప్పి ఎన్నికలకు వెళితే అటు వైజాగ్లోనే కాకుండా ఉత్తరాంధ్ర మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డిని ఊడ్చేశారు. సరే కర్నూలులో ఏదో హైకోర్టు పెట్టి అక్కడ న్యాయం చేస్తానని చెప్పాడు కదా అంటే జగన్ని నమ్మారా అంటే నమ్మలేదు. రాయలసీమ వాసులు నమ్మలేదు, కర్నూలు వాసులు నమ్మలేదు. అసలు జగన్మోహన్ రెడ్డికి పట్టున్నటువంటి భాగమే రాయలసీమ. జగన్మోహన్ రెడ్డికి వచ్చే సీట్లలో మెజార్టీ సీట్లే రాయలసీమ. అలాంటి రాయలసీమలో జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా ఊడ్చేశారు. ఇక అమరావతి ఉత్తరాంధ్రకు కోస్తా ఆంధ్రాకు వచ్చేటప్పటికి అమరావతి రైతులకు చేసినటువంటి ద్రోహానికి గాను జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించారు. అంటే నువ్వు 3 రాజధానుల పేరుతో వెళితే ఏ ప్రాంతంలో కూడా ప్రజలు ఓటేయాల. ఎవరికి ఓటేశారు? అమరావతి నినాదంతో వెళ్ళినటువంటి కూటమికి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్కి, బీజేపీకి ఓటేశారు. అంటే ప్రజలు 3 రాజధానుల్ని తిరస్కరించారు. ఇప్పుడు సాయి అడిగింది అదే. మరి మీ రాజకీయ భవిష్యత్తు ఏంటి? ప్రజలు ఆల్రెడీ తిరస్కరించిన 3 రాజధానుల పేరుతో ముందుకెళ్తారా? లేదు 3 ప్రాంతాలకు న్యాయం చేయాలని చెప్పి అప్పుడు మాట చెప్పి కాదు ఇప్పుడు మావిగన్ అని చెప్పి కృష్ణా గుంటూరు మధ్య అభివృద్ధి చేస్తే సరిపోతుందని చెప్పి నాలిక మడతేస్తారా? ఏంటి మీ రాజకీయ భవిష్యత్తు ఏంటి? మీ స్టాండ్ ఏంటి అని సాయి అడిగిన ప్రశ్నలు ఎగ్జాక్ట్లీ కరెక్టే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని 2019లో ఎందుకు ఓటేశారంటే అప్పటి వరకు జగన్ పాలనను ప్రజలు చూడాల. అలాగే అమరావతి రాజధానిగా ఉంటుందనే ఒక మాటను స్వయంగా ఆయన నోటితోనే చెప్పాడు, TV9 ఇంటర్వ్యూలో చెప్పాడు. సో ప్రజలు ఏమనుకున్నారంటే సరే చూద్దాం, అమరావతిని అయితే మార్చట్లేదు కదా, చూద్దామని చెప్పి ఒక అవకాశాన్ని ఇచ్చారు.
తరువాత జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు ఏంటంటే ముందు రాజధానిని మార్చడం వల్ల ఆయనకి తుగ్లక్ అనే బిరుదు ఎందుకు వచ్చింది. గతంలో అసలు తుగ్లక్ అని ఎందుకంటారంటే ఆ తుగ్లక్ అనేవాడు రాజధానిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాడు ఆ కాలంలోనే. సో అందుకనే ఆ తుగ్లక్ అనే బిరుదు వచ్చింది. దానివల్ల ఏంటంటే విపరీతమైన ధన వ్యయంతో పాటు టైం వేస్ట్ అయ్యేది. సో దీనివల్ల యుద్ధాల్లో కూడా నష్టపోయేవాడు తీవ్రంగా. సో అందుకనే ఆ వ్యక్తికి తుగ్లక్ అనే బిరుదు వచ్చింది. సో ఆ బిరుదును ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అంటించారు అంటే అమరావతి రాజధానిని మార్చి 3 రాజధానులు అనడంతోనే ఈ తుగ్లక్ బిరుదుని జగన్మోహన్ రెడ్డికి అంటించారు. సరే అప్పట్లో ఒక ముఖ్యమంత్రిని తుగ్లక్ అంటారా అని చెప్పి ఇది అన్నప్పటికీ కూడా ఆ సింటమ్స్ అందులో కనపడి సాధారణంగా ఒక వ్యక్తి చేసే పనిలో అతనిలో మంచి నైపుణ్యాలు కనపడితే మంచి వ్యక్తితో పోలుస్తారు, చెడు నైపుణ్యాలు కనపడితే ఆ చెడు వ్యక్తితోనే పోలుస్తారు. సహజంగా ఇది ఎక్కడైనా జరిగేది. సో మొత్తానికి జర్నలిస్టు సాయి అడిగిన ప్రశ్నలకు వైసీపీ సమాధానం చెప్పాలి. ఇది సాయి అడిగే ప్రశ్నలు కాదు, రాష్ట్ర ప్రజలు అడిగే ప్రశ్నలు. మీకు అనుకూలంగా పనిచేసే జర్నలిస్టు సాయి ఇలా ఎదురు తిరిగి ప్రశ్నిస్తున్నాడు అంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో మీరు అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి పట్ల, మావిగన్ పట్ల ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతకు ఇది నిదర్శనం. సాధారణంగా రాజకీయ నాయకుడు అంటే ఏంటంటే ఒక స్టాండ్ ఉండాలి. తప్పైనా ఒప్పైనా సరే ఒకే మాటకు కట్టుబడి ఉండాలి. అది తప్పైనా కావచ్చు, నువ్వు వన్స్ కమిట్ అయ్యావు అంటే తప్పైనా సరే నువ్వు దానికే కట్టుబడి ఉండాలి. రాజకీయాల్లో అది ఉంటే ముందు వెనకమాల ఉన్న వాళ్ళకి నమ్మకం. మా నాయకుడు ఒకే మాట మీద నిలబడ్డాడు, తప్ప తర్వాత సంగతి. మా నాయకుడు ఒకే మాట మీద నిలబడ్డాడు, సో మేము ఆయన వెనక గట్టిగా నిలబడతాం అని వెనకమాల ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ బలంగా నిలబడతారు. కానీ నాయకుడు అనేవాడికి నిలకడ లేకుండా నాలిక మార్చేసాడు అనుకోండి, రోజు షర్ట్లు మార్చినంత ఈజీగా నాలికను మార్చేసాడు అనుకోండి, వెనకమాల ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారిని తీసుకుందాం. అమరావతి ఆయన ప్రకటన చేసింది మొదలు ఈ రోజు వరకు కష్టమైన నష్టమైన గెలిచినా ఓడినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అమరావతి అనే నిలబడ్డాడు ఆయన. సో ఇప్పుడు టీడీపీ శ్రేణులకు ఒక బలం ఏంటంటే చంద్రబాబు గారు మాట ఇస్తే తప్పడు, ఆ మాట కోసం నిలబడతాడు, ఎంతవరకైనా వెళ్తాడు అనే ఒక ధైర్యం టీడీపీ శ్రేణుల్లో, టీడీపీ కార్యకర్తల్లో, వాళ్ళ నాయకుల్లో ఉంది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అనే 5 ఏళ్ళు డ్రామా ఆడినా రాష్ట్రం మొత్తం తిరిగి చంద్రబాబు గారు గొప్పతనం ఏంటో తెలుసా, వైజాగ్ వెళ్ళి కూడా అమరావతి రాజధానిగా ఉంచుతాం, వైజాగ్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తామని చెప్పాడు. అధికార వికేంద్రీకరణ కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని చెప్పాడు. జగన్ అధికార వికేంద్రీకరణ అన్నాడు, బట్ చంద్రబాబు గారు అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తాం చెప్పాడు. అలాగే కర్నూలు వెళ్ళాడు ఆయన, రాయలసీమ వెళ్ళి కూడా ఎస్ అమరావతి రాజధాని, మీ ప్రాంతాన్ని నేను అభివృద్ధి చేస్తానని చెప్పాడు. ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేశారు. అంటే రాష్ట్రం మొత్తం తిరిగి ఆయన అమరావతి అనే చెప్పాడు. బట్ జగన్మోహన్ రెడ్డి కక్కలేక మెంగలేక అటు వైజాగ్ వెళ్ళినా వాళ్ళకేమీ స్పష్టంగా చెప్పలేకపోయాడు. వైజాగ్ పోనీ క్యాపిటల్ అన్నాడు అనుకుందాం, ఏం చేసావు నువ్వు 5 ఏళ్లలో క్యాపిటల్ అంటే? పోనీ కర్నూలు వెళ్దాం, కర్నూలులో హైకోర్టు అనేది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఒక డ్రామా ఆడతాడు, పార్లమెంటు కేంద్రంలో మరొక డ్రామా ఆడతాడు. అక్కడేమో మాకు హైకోర్టు అవసరం లేదన్నట్టుగా అక్కడ మాట్లాడతాడు. సో ఇక్కడ ఈ ప్రజలకు సమాధానం చెప్పలేకపోయాడు. ఇక అమరావతి రైతులనైతే అసలు కోస్తాంధ్రనైతే కదిలించే పరిస్థితి లేదు. వాళ్ళకి చేసిన అన్యాయానికి వాళ్ళు తీవ్ర మనోవేదనలో ఉన్నారు. సరే 3 రాజధానులు పోని జగన్మోహన్ రెడ్డి ఆ 3 రాజధానులకు ఓడిపోయినా సరే ఈ రోజుకి కట్టుబడి ఉంటే వాళ్ళ నాయకులకి కార్యకర్తలకి ధైర్యం, ఎస్ ఓడిపోతే ఓడిపోయాం, మేము మాత్రం 3 రాజధానులకే కట్టుబడి ఉంటాం, దానివల్లే అభివృద్ధి జరుగుతుందని మేము నమ్ముతున్నామని కట్టుబడి ఉంటే వాళ్ళ వెనకమాల ఉన్న వాళ్ళకు ఒక ధైర్యం ఉంటుంది. లేదు నేను ఓడిపోయాను, 3 రాజధానులు అన్నారు కాబట్టి ప్రజలు నన్ను ఓడించారు కాబట్టి నేను ఇప్పుడు 3 సిటీస్లోనే లేకపోతే 3 ప్రాంతాల్లోనే నేను మళ్ళీ రాజధాని పెడతానంటే ఎలా యాక్సెప్ట్ చేస్తారు? చంద్రబాబు గారికి వెనకమాల ఉన్న వాళ్ళకి ధైర్యం ఏంటంటే మా నాయకుడు మాట ఇస్తే తప్పడు, కంఠంలో ప్రాణంత వరకు ఆ మాటకు నిలబడతాడు. మరి జగన్ ఫస్ట్ ఏమో రాజధాని అమరావతికి అగ్రి అన్నాడు, 30,000 ఎకరాల్లో ఓకే అన్నాడు. గెలిచిన తర్వాత ఏమో 3 రాజధానులు రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలన్నాడు. ఇప్పుడేమో తూచు మిగతా ఉత్తరాంధ్రను రాయలసీమ నాకు సంబంధం లేదు, ఇక్కడ విజయవాడ గుంటూరు మధ్య అభివృద్ధి చెందితే చాలని చెప్పి మళ్ళీ మావిగా నన్ను తెచ్చాడు. మరి ఎలా నిలబడతారు వెనకమాల? ఏది నాయకుడు అనే వ్యక్తికి మాటకు విలువేది? ఎస్ జర్నలిస్ట్ సాయి చెప్పింది కరెక్టే. చంద్రబాబు గారు అమరావతి రాజధాని అనే నినాదంతో వెళ్తే రాష్ట్రం మొత్తం అగ్రీ చేసింది. ఈవెన్ వైజాగ్ కూడా అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంది, కర్నూలు రాయలసీమ కూడా అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంది. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాయ మాటలను నమ్మకుండా నువ్వు వద్దు, నీ 3 రాజధానులు వద్దు నాయన అని చెప్పి ప్రజలు తిరస్కరించారు. ఈవెన్
ముఖ్యంగా రాయలసీమ గురించి మనం మాట్లాడుకోవాలి. రాయలసీమలో జగన్మోహన్ రెడ్డికి ఎంత పట్టు ఉంటుందంటే రాజశేఖర్ రెడ్డి టైం నుంచి రాయలసీమ బలమైన పార్టీలకి, కాంగ్రెస్ పార్టీకి అప్పుడు కావచ్చు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కావచ్చు. బట్ అలాంటి రాయలసీమలో ప్రజలు ఊట్ చేశారు, జగన్మోహన్ రెడ్డిని ఊట్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేయాలి, అసలు రాయలసీమలో అంత దారుణమైన పరాజయాన్ని జగన్మోహన్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేయాలి. ఇక కోస్తాంధ్ర పరిస్థితి చెప్పనక్కర్లా, మనకు తెలుసు. ఆయన ఎప్పుడైతే అమరావతి కాదు 3 రాజధానులు అన్నాడో ఆటోమేటిక్ ఇక్కడ స్టార్ట్ అయింది. సో మొత్తంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 3 రాజధానుల నినాదంతో వెళ్తే ప్రజలు తిరస్కరించారు. అందుకని ఇప్పుడు అమరావతిగా అనుకుని, వాస్తవానికి ట్విస్ట్ ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మచిలీపట్నం కావచ్చు, లేదా ఈ గుంటూరు కావచ్చు, ఇది కావచ్చు, ఈ 3 కూడా ఆల్రెడీ అమరావతి పరిధిలోకి చాలా వరకు విస్తరించి ఉన్నాయి. అమరావతి సిఆర్డీఏ విస్తరించినటువంటి పరిధిలోకి ఆల్మోస్ట్ రాబోతున్నాయి. జగన్ ఏదో నేను హైవే అటుపక్క ఇటుపక్క కట్టేస్తానని చెప్పి ఏదో చెప్తున్నాడు, కానీ ఆల్రెడీ ఇదంతా అమరావతి సిఆర్డీఏ పరిధిలో చాలా వరకు కవర్ అవుతుంది. సో మొత్తంగా సొంత పార్టీ వాళ్లే జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనా ఈ మావిగన్ అనేది జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా అతిపెద్ద దెబ్బతీస్తుంది అనేది మాత్రం వాస్తవం.